Hi, welcome to the SARC Media. Today, International Cochlear Implant Day celebrations at Ma ENT Hospitals at Jubilee Hills, under Rotary Club of Lake District, Moinabad. ఇవాళ ఇంటర్నేషనల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ డే. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఎందుకు చేస్తాము అంటే చెవిలో వినికిడి 75% మించి లోపం ఏర్పడినప్పుడు, అంటే రెండు చెవుల్లోనూ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. అయితే ఇంతేకాకుండా హియరింగ్ ఎయిడ్ అంటే వినికిడి సాధనాలు అమర్చిన తర్వాత కూడా రావలసినంత ఇంప్రూవ్మెంట్ రాకపోయినట్టయితే కూడా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇది చిన్న పిల్లల్లో పుట్టుకతో వినికిడి లోపం ఉన్న వాళ్ళలో వినికిడి లేకపోవడం వల్ల మూగతనం కూడా వస్తుంది. అయితే ఈ మూగతనాన్ని నివారించవచ్చు, వినికిడి లోపాన్ని సరిచేయవచ్చు. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ద్వారా లేదా వినికిడి సాధనాల ద్వారా వినికిడిని మామూలు స్థాయికి తీసుకొచ్చినట్టయితే చిన్నపిల్లలు వాళ్ళు విన్న మాటలు పలకడం నేర్చుకుంటారు. తద్వారా మాట్లాడడం కూడా వస్తుంది. అయితే ఈ ఆపరేషన్ అంటే ఈ సరిచేసే ప్రక్రియ ఏడాదిలోపు కనుక చేసినట్టయితే పిల్లలు కూడా పెద్దయ్యాక మనలాగానే మాట్లాడతారు. వారికి అసలు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అయింది అని కూడా ఎవరు గుర్తించలేరు. అది 2 సంవత్సరాల లోపు చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. 6 సంవత్సరాల లోపు చేసినట్టయితే ఒక మాదిరి ఫలితాలు వస్తాయి. 6 సంవత్సరాల తర్వాత వినికిడి వస్తుంది, కానీ మాట్లాడడం నేర్చుకునే కెపాసిటీ మెదడుకి తగ్గిపోవడం వల్ల మాటలు అంతగా సరిగ్గా రావు. సో అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ లేదా వినికిడి లోపాన్ని సరిచేసే ప్రక్రియ, వినికిడి సాధనాలు కానీ ఇతర ట్రీట్మెంట్ కానీ వీలైనంత తొందరగా చేయాలి. చిన్నపిల్లల్లో పుట్టిన రోజున ఈ వినికిడి ఎలా ఉంది అనేది ఓఏఈ అనే టెస్ట్ లేదా ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అనే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడే పుట్టిన రోజున నాడే మనం వినికిడి లోపం ఉన్నదా లేదా అన్నది తెలుసుకోవచ్చు. ఒకవేళ ఉన్నట్టయితే 6 నెలల వయసులో హియరింగ్ ఎయిడ్ అమర్చాలి. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఈ రకమైనటువంటి ఆపరేషన్లు మా ఈఎన్టీ హాస్పిటల్లో 750 వరకు చేసాం మనము. ఇందులో మా ఈఎన్టీ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే 100% ఏ ఇన్ఫెక్షన్ లేని హాస్పిటల్గా మనం ప్రపంచం అంతా మనం గుర్తించబడింది. ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ తర్వాత అంటే స్పీచ్ థెరపీ అందరికీ అవసరం అవుతుందా? దాని రికవరీ రేట్ ఎలా ఉంటుంది? ఆపరేషన్ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏడాది లోపు గనక ఆపరేషన్ చేసి సరిచేసినట్టయితే చాలా తక్కువ స్పీచ్ థెరపీతో వారు మాటలు నేర్చుకుంటారు. మాటలు నేర్చుకోవడమే కాదు, పాటలు పాడడం కూడా నేర్చుకుంటారు. అదే 6 సంవత్సరాలు వయసులో చేసినట్టయితే తల్లిదండ్రులు, థెరపిస్టు, హాస్పిటల్ అందరూ కష్టపడి వారికి మాటలు నేర్పాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మాక్సిమం ఆఫ్ ఏజ్ ఎంత సార్? అంటే టీనేజ్కి వచ్చిన తర్వాతనో ఆ తర్వాత చేయించాల్సి వస్తే ఇంకా అసలు ఫలితం ఉండదా? మాటల విషయంలో ఫలితం రాదు, వినికిడి బాగుంటుంది. అంటే ఏ వయసులో చేసినా సరే వినికిడి మనం ఇవ్వగలుగుతాం. మాట్లాడడం అనేది మెదడుకి ఉన్నటువంటి శక్తి. ఈ శక్తి పుట్టుక సమయంలో చాలా ఎక్కువ ఉంటుంది. క్రమేపీ అది తగ్గుతూ పోతుంది. మాటలు రాని వాళ్ళకి 16వ ఏట లేదా 10వ ఏట ఆపరేషన్ చేసినట్టయితే కష్టపడి మాటలు నేర్చుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మన మాటలాగా క్లారిటీ, స్పష్టత తక్కువ ఉంటుంది, అంత ఉండదు. అందుకనే వీలైనంత తొందరగా ఈ లోపాన్ని మనం గుర్తించి దాన్ని సరిచేయాలి. సో అందరికీ మేము ఇచ్చే సలహా ఏంటంటే తల్లులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే సమయంలో ఈ వినికిడి పరీక్ష చేసి వినికిడి లోపం లేదు అన్నది నిర్ధారించుకోవాలి. ఇది
2 సెకండ్లలో అయిపోయేటువంటి పరీక్ష. అసలు ఇంజెక్షన్ కానీ నొప్పి కానీ ఏముండదు, కంప్యూటర్ అనాలిసిస్ మాత్రమే. చెవి దగ్గర ఒక చిన్న ప్రోబ్ లాంటిది పెడతారు, మన ఇయర్ బడ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, అది దగ్గర పెడతారంతే, అది కూడా లోపలికి పెట్టక్కర్లేదు. పెట్టినట్టయితే అది ఆ టెస్ట్ ద్వారా వినికిడి లోపం ఉన్నదా లేదా అన్నది నిర్ధారించుకోవచ్చు. యాక్చువల్గా ఈ లోపం ఏమన్నా అంటే వంశపారంపర్యంగా వచ్చేదా లేకపోతే జెనెటిక్ రిలేటెడా, అది ఎందుకు ఈ లోపాలు ఎక్కువగా ఉన్నాయి? ఇది ఎక్కువగా కనిపించడమే కాదు, ఇది వరకు కూడా ఉండేవి, ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అంతే. అయితే ఇది జన్యు కారణాల వల్ల వచ్చే లోపమే, అయితే వంశపారంపర్యంగా కూడా వస్తుంది. దగ్గర బంధువుల్ని వివాహం చేసుకున్నప్పుడు ఈ లోపం వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ లో ఇప్పుడు కొత్తగా ఏమన్నా వచ్చినాయా సార్? అంటే కొత్త టెక్నాలజీ ఏమన్నా వచ్చిందా? అంటే దాని సైజ్ తగ్గించడము అట్లాంటివి ఏమన్నా? ఇది వరకు విత్ కేబుల్స్ వచ్చేవి, ఇప్పుడు వైర్లెస్ టెక్నాలజీ లాంటిది వచ్చింది. అంచేత కేబుల్ లేని విధంగా ఉండడం వల్ల ఈ బయట ఉండేటువంటి ప్రాసెసర్ మన్నిక తర్వాత వాడడం చాలా తేలికైంది. మన్నిక బాగుంది, వాడడం తేలికైంది. అంతేకాకుండా మన ఇండియాలోని కొన్ని కంపెనీలు కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ తయారు చేయడం మొదలు పెడుతున్నాయి. అది ఇంకా మనకి మార్కెట్లోకి రాలేదు. ఫ్యూచర్లో వచ్చినప్పుడు వీటి యొక్క ఖరీదు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు వరకు మీరు ఒక 2 ఇయర్స్ సెకండ్ క్లాస్ లో ఒక అమ్మాయికి అప్రోచ్ చేశారని చెప్పింది. బట్ పిల్లలు ఆ అమ్మాయి ఇప్పుడు సరిగా మాట్లాడలేకపోతుంది. మరి ఇప్పుడు అంటే లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది? అలాగే కంటిన్యూ అవుతుంది. అందుకనే 7 సంవత్సరాల వయసులో కాదు, ఏడాది వయసులో ఆపరేషన్ చేస్తే మిగతా పిల్లలు చూడండి ఎంత బాగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి 2 సంవత్సరాల లోపు వయసులోనే ఆపరేషన్ జరిగింది. అయితే కొంతమంది 7 సంవత్సరాల వయసులో చేసిన వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అలా ఎప్పుడు వస్తుందంటే వారికి మనిషికి కూడా స్వతహాగా నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. ఫ్యామిలీ, మిగతా కుటుంబ సభ్యులు కూడా వారిని ఎంకరేజ్ చేసి వారితో సమయాన్ని గడిపి వారికి మాటలను నేర్పించినట్టయితే అప్పుడు వారికి కూడా మంచిగా మాటలు వస్తాయి. ఈ పాపకు కూడా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఉండడం వల్ల 7 సంవత్సరాల వయసులో కూడా చక్కగా మాట్లాడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ మాటలో కొద్దిగా క్లారిటీ తక్కువ ఉన్నప్పటికీ ఆ పాప ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, తన జీవనాన్ని తను సాగించగలుగుతాను, ఎవరి మీద ఆధారపడకుండా. అందరికీ నమస్కారం. రికార్డింగ్ లైట్ రాలేదు. అందరికీ నమస్కారం. మా ఈఎన్టీ హాస్పిటల్లో ఇప్పటి వరకు జరిగిన సర్జరీస్ అన్ని చాలా సక్సెస్ఫుల్ గా జరిగిన శుభ సందర్భంగా ప్రతి ఏడాది ఈ కాక్లియర్ ఇంప్లాంట్ డేని మనం అందరి కాక్లియర్ ఇంప్లాంట్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. సో ఇవాళ దానికి అడిషనల్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరిచందన మేడం రావడం, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ మెంబర్స్ రావడం, పిల్లలకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఒక 15 మంది పేద పిల్లలకి, వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్లు ఇస్తామని చెప్పారు. దానికి గాను మా వంతు కృషిగా మేము సర్జరీలు ఫ్రీగా చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత థెరపీ ఇద్దామని కొలాబరేటెడ్ మోడ్ లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది పైలట్ ప్రాజెక్ట్ అని వాళ్ళు చెప్పారు. సో ఎవరికైనా మూగా చెవిడి పిల్లలు, పుట్టుక లోపంలో చెవిడితనంతో పుట్టిన పిల్లలకి ఇలాంటి అంటే స్తోమత లేకుండా డబ్బులు పెట్టుకోలేమనుకున్నప్పుడు వాళ్ళని మా హాస్పిటల్ కి పంపించి ఈ ట్రీట్మెంట్ లో ఎన్రోల్ చేసుకోవచ్చు అని వీలైనంత మందికి తెలియజేయగలరని మనవి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మా ఈఎన్టీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో కానివ్వండి, అడిట్ స్కీమ్ లో కానివ్వండి, వాళ్ళకి సొంతంగా కొనుక్కుని ఇంప్లాంట్ పెట్టించుకున్న వాళ్ళందరూ కలిపితే ఒక 700 పైగా సర్జరీ చేయటం.
మహత్తర విషయం ఏంటంటే ఒక పేషెంట్ కూడా ఎక్కడ దీనికి టైం ఏం లేదండి. ఇవాళ నా దగ్గర 15 ఇంప్లాంట్లు ఉన్నాయి, నేను అందరికీ ఇస్తాను. మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ లో వాళ్ళు మళ్ళీ ఇస్తారు ఇంప్లాంట్లు, అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. వినికిడి లోపంతో ఉన్న వాళ్ళని మనం 1-2-3 నెలల్లోనే కనుక్కోగలుగుతాం. వీలైనంత తొందరగా కనుక్కుని ఈ శస్త్రచికిత్స ఎంత వీలైనంత అంత తొందరగా చేయిస్తే వాళ్ళు మీలాగా నాలాగా నార్మల్ కమ్యూనికేషన్ తో ఉంటారు. వినికిడి ఏ ఏజ్ లో చేసినా వినికిడి 100% అష్యూరెన్స్ ఇస్తాం, కానీ ఓన్లీ స్పీచ్ అష్యూరెన్స్ ఇవ్వలేము. ఎందుకంటే బ్రెయిన్ కాగ్నిషన్ ఇష్యూస్, లెర్నింగ్ కెపాసిటీ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకనే చిన్నతనంలో ఎన్ని నేర్పించినా తొందరగా నేర్చేసుకుంటారు. సో ఇది కూడా అంతే. ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ సర్జరీ చేయొచ్చా? ఇప్పుడు మా హాస్పిటల్ కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ కి మా ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఎంపానల్మెంట్ చేయించడం జరిగింది. సో ఆరోగ్యశ్రీ స్కీమ్ ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఇక్కడ అప్లికబుల్. నమస్కారం అండి, నా పేరు వికాస్. నేను మా ENTలో ఆడియాలజిస్ట్గా, చీఫ్ ఆడియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి నేను మా ENT హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఆడియాలజిస్ట్గా మా జాబ్ ఇక్కడ పిల్లలు ఎవరైతే వినికిడి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళని ఎంత వీలైతే అంత తొందరగా ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన టెస్టులు చేయించి దాంట్లో మనకి కన్ఫర్మేషన్ అయితేనే వినికిడి ప్రాబ్లం ఉంది వీళ్ళకి గనక కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే విని చాలా బాగా మాట్లాడతారు అని తెలిసిన పిల్లలకి మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి సర్జరీస్ అవి చేయించడం జరుగుతుంది. డాక్టర్ మేఘనాథ్ సార్ ఇక్కడ మన చీఫ్ సర్జన్ డైరెక్టర్, ఆయన సర్జరీస్ చేస్తారు. సర్జరీ తర్వాత ఇంప్లాంట్ చేసిన వెంటనే వినికిడి అనేది రాదు. దానికి కొంచెం ట్రైన్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే ఒక 2 లేదా 1 సంవత్సరం అసలు వినికిడి లేకుండా ఉన్న తర్వాత వెంటనే కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టగానే వినికిడి అనేది రాదు. దానికి కొంచెం ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఆడిటరీ ట్రైనింగ్ అంటాం. వినికిడికి విని ఎలా మాట్లాడాలి, సౌండ్ విని అర్థం చేసుకుని ఎలా మాట్లాడాలి అనే దానిపైన 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు పిల్లలకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లలు ఎవరికైతే వినికిడి ప్రాబ్లం ఉందో వాళ్ళు మన నార్మల్ పిల్లల్లాగా నార్మల్ స్కూల్కి వెళ్ళి చదువుకుని నార్మల్గా అకాడమిక్స్లో వాళ్ళు పాల్గొని మంచి ఉత్తీర్ణులై మామూలుగా నార్మల్ పిల్లల్లాగా ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇండిపెండెంట్ గా లీడ్ చేయడానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు గీత. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను బీటెక్ కంప్లీట్ చేశాను, కోచింగ్ తీసుకున్నాను. నేను మా హాస్పిటల్ రావడానికి చాలా చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్ లో ఆపరేషన్ అయింది. నుంచి పుట్టినప్పటి నుంచి వినిపించలేదు, మాటలు కూడా రాలేదు. తర్వాత ఫస్ట్ మా మమ్మీ కొన్ని మాటలు నేర్పించారు. తర్వాత హైదరాబాద్ వచ్చి మా హాస్పిటల్ ఇక్కడికి వచ్చారు. మేము ఇక్కడికి వచ్చాము. మా మేఘనాథ్ సార్ దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మిషన్ సునీత మ్యామ్ మిషన్ పెట్టించిన తర్వాత మాటలు నేర్చుకున్నాను. తర్వాత తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత మంచిగా నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత నేనే మొత్తం కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. కాలేజ్ లో గానీ వాళ్ళు చెప్పేవి టీచింగ్ స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ సార్లు మేడం సపోర్ట్ ఇచ్చారు. ఫ్రెండ్స్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. మా మాట్లాడినందుకు డిసెంబర్ 22, 2000 అయింది. ఇప్పటి వరకు 70 years కంప్లీట్ అయింది. తర్వాత వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకొని ఇంటర్ దాకా కొన్ని విషయాలు తెలుసుకొని బీటెక్ దాకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకున్నాను. కేఎన్స్ సర్టిఫికెట్స్ కూడా సాధించాను. చౌటి కోసం ప్రిపేర్ అవుతున్నాను. సునీత మ్యామ్ మిషన్ దగ్గర నుండి దగ్గర నుండి మ్యాపింగ్ దగ్గర వరకు
చాలా బాగా కేరింగ్ తీసుకుంటారు. ఎలా అంటే ఎలా ఉంది మ్యాపింగ్ చేసేటప్పుడు సౌండ్ ఎలా ఉంది, ఏంటి సౌండ్ మంచిగుందా, స్కూల్ ఎలా ఉంది, కాలేజ్ ఎలా ఉంది, మీ పెన్స్ ఎలా ఉంది, లైఫ్ గురించి చెప్పుకుంటే ఉండేవాళ్ళు. కౌంటింగ్ కూడా ఇచ్చేవాడు మేడం. మిషన్ దగ్గర నుంచి మిషన్ గురించి మిషన్ కి అయ్యే ఖర్చులు చెప్పడం, మిషన్ జాగ్రత్తగా చూసుకోండి, పాడేయకుండా ఖర్చులు పెట్టకుండా చెప్పేవారు కూడా బాగా చెప్పేవారు. థ్యాంక్ యూ. చాలా నాకు మాటలు వచ్చినందుకు, బీటెక్ మంచి పర్సెంటేజ్ తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కౌంట్ కోసం బీటెక్ ఈసీ 2023లో కంప్లీట్ అయింది. ఇప్పుడు జాబ్ కోసం గవర్నమెంట్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత 1 year నుంచి కోచింగ్ తీసుకున్నాను. 2 years ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాను. Good morning everyone. My name is Arvita. నాకు చిన్నప్పుడు 2017లో ఆపరేషన్ అయ్యింది. నేను మాట్లాడుతున్నాను, పాడుతున్నాను, స్కూల్ పోతున్నాను, అందరితోటి మంచిగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. బాగుంది. ఆపరేషన్ చేపిస్తున్నాక చాలా బాగుంది. చాలా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు దీపక్ కుమార్, జాహ్నీ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను. సో మేము కడప నుంచి వస్తూ ఉంటాము. ఐఎమ్ ఫ్రమ్ కడప. సో ఇనిషియల్గా పాపకు ఈ ప్రాబ్లం ఉందనేది వాళ్ళ మదర్ కనుక్కున్నారు. అంటే 6th month నుంచి తర్వాత నుంచి కొంచెం ఐడెంటిఫై అంటే స్లోగా చేయడం జరిగింది అనమాట. అంటే పాప రెస్పాన్స్ అవ్వట్లేదు, ఏదైనా శబ్దం చేస్తే తిరగడం లేదు, ఇలాంటి సమస్యలు చిన్న చిన్న గమనించి ఏంటి పాప రెస్పాండ్ అవ్వట్లేదు అని కొంచెం మాకు కూడా కొంచెం దిగులు పడ్డాము. తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఒక మేడ్ అంటే ఇంట్లో పని ఆమె చిన్న పాపను తీసుకొచ్చేది అనమాట. అంటే పాప కంటే చిన్న వయసు. సో ఆ పాప ఎక్కడ వదిలినా కూడా వాళ్ళ మదర్ పిలిచినా ఇలా పాక్కుంటూ వచ్చేది అనమాట. సో మన పాపకు కూడా అలాగా ప్రయత్నం చేసాం. వేరే రూమ్లో మనం ఉంచేసి మేము హాల్లో నుంచి పిలవడం జరిగింది. సో పాప అక్కడే ఉండిపోయింది కానీ బయటికి హాల్లోకి రాలా. సో అప్పుడు మాకేంటంటే పాపకు కూడా వినిపించట్లేదు అనేది కన్ఫర్మేషన్ చిన్నగా స్టార్ట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే పాప పడుకున్నప్పుడు కూడా మేము ఉయ్యాల పక్కన శబ్దం వచ్చేటువంటి అంటే ప్లేట్ వేయడము, తర్వాత సౌండ్ పాటలు పెట్టడం, ఇలాంటివన్నీ చేసాము. సో చేసిన తర్వాత కూడా పాపకు ఎటువంటి వైబ్రేషన్స్ లేవు. అంటే ఉలిక్కి పడ్డము, సో ఇలా కళ్ళు తెరవడము, నిద్ర నుంచి లేయడము, ఏడవడము ఇట్లాంటివి ఏమీ చేయలేదు. సో అప్పటికి మనకు దాదాపుగా 60% మనకు వినపడడం లేదు పాపకు అనేది గ్రహించాము. తద్వారా మళ్ళీ ఏంటంటే లోకల్గా ఉన్న డాక్టర్స్ ENT డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాము. సో తద్వారా వాళ్ళు కూడా చెక్ చేయడం ఏంటంటే చిన్నపిల్లలకి మనకి ఇక్కడ చెక్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవండి, మీరు బెటర్ మైసూర్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించండి, మీరున్న కన్ఫ్యూషన్కి పాపకి చిన్న ఏజ్ కాబట్టి అక్కడ మీకు కన్ఫర్మేషన్ అవుతుందని చెప్పారు. దాని తర్వాత మైసూర్కి వెళ్ళడం జరిగింది. మైసూర్లో ఒక 2 days ఉన్నామండి. అంటే పాప పడుకుంటేనే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ చేస్తే అంటే పడుకున్నప్పుడే ఆ టెస్ట్ రిజల్ట్ అనేది అక్యురసీగా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ చెవికి 1 రోజు అయిందండి, మరుసటి రోజు 2వ చెవికి అయింది. సో ఇలాగ రెండు రోజులు స్టే చేయడం జరిగింది మైసూర్లో. సో 2 రోజులు అట్ ది ఎండ్ ఆఫ్ ది 2 days తర్వాత మనకు రిజల్ట్ ఏంటంటే 2 చెవులు కూడా more than 98% లాస్ అనేది విషయం మాకు హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. సో చెప్పినప్పటి నుంచి మళ్ళీ కొంచెం ఇద్దరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాధపడ్డాము. మాకేం చేయాలో తెలియలే. అంటే ఇలా అయింది పరిస్థితి, ఎక్కడ తప్పు జరిగింది, ప్రెగ్నెంట్ విషయంలో తప్పు జరిగిందా లేదంటే మేనరికం కూడా కాదు. అంటే జనరల్గా అంటూ ఉంటాం ఏదైనా పిల్లలు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్గా బర్త్ అయితే ఫ్యామిలీ మేనరికం వల్ల ఉంటుంది, మ్యారేజ్ వల్ల, అలా క్వశ్చన్ కూడా లేదు మాకు. ఎందుకంటే దూరం సంబంధం, జనరల్ సంబంధం.
సో అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ వేరే వాళ్ళు అంటే కొంచెం ఈ సమస్యకు మళ్ళీ లోకల్గా ఉన్న డాక్టర్స్ దగ్గర వెళ్ళడం జరిగింది. మళ్ళీ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళని అడగడం జరిగింది. అదే పీరియడ్లో వాళ్ళ మదర్కు జాబ్ రావడం జరిగింది. సో దట్టు పోస్టింగ్ కడప అది హైదరాబాద్కి ఇచ్చారు. సో కడప డిస్టిక్లో డిస్టిక్ ఆడిట్ ఆఫీస్లో తను జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యిందనమాట. సో అక్కడ పోస్టింగ్ అప్పుడు బైఫర్కేషన్ కాకముందు హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉండింది. సో పోస్టింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాకేంటంటే ఇక్కడ ఇచ్చిన తర్వాతనే పోస్టింగ్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను ఇక్కడికి. తర్వాత ఇక్కడ లోకల్గా సెర్చ్ చేశాను, అంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏదైనా ఉందా. సో మళ్ళీ ఒకరు దగ్గరలో ఉన్న హియరింగ్ థెరపీ ఇస్తా ఉన్నాం అనమాట. అప్పుడు ఆయన సజెషన్ అంటే హియరింగ్ ఎయిడ్స్ పెడతాం సార్, తర్వాత చూద్దాం అని చెప్పారు. హియరింగ్ ఎయిడ్స్ పెట్టి కూడా మేము దాదాపు 3 to 4 months ఆయన దగ్గర థెరపీకి రోజు తీసుకెళ్లే వాళ్ళం. సో ఆయన సజెస్ట్ చేయడం ఏంటంటే, సార్ థెరపీ బదులు మీరు కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఒకటి పేరెంట్స్ వాళ్ళ ఇంటికి మనకు అడ్రస్ ఇవ్వడం, వాళ్ళకి అక్కడికి వెళ్ళడం, ఆ బాబుని మనం చూడడం, అంటే సర్జరీ చేసిన బాబుని మేము చూసిన తర్వాత ఆ బాబు సౌండ్స్ చేయడము అలాంటివన్నీ గమనించాం. అంటే ఆ బాబు కూడా సర్జరీ చేసినప్పుడు చిన్న వయసు బాబుది కూడా. సో దానికి ఏదో ఒక పరిష్కారం ఉంది, మనం ఏదో ఒకటి చేయించాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్లో మనకు ఎవరు బెస్ట్గా మనకు సర్జరీ చేయగలుగుతారు, మనకు రెస్పాన్స్ ఎలా చేస్తారు అని మేము కూడా కనుక్కున్నాం సార్. కనుక్కున్న తర్వాత మనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్ వాళ్ళంతా సజెస్ట్ చేసిందంటే మా ఇంటి హాస్పిటల్కి ఒకసారి కన్సల్ట్ అవ్వండి అని చెప్పారు. సో తద్వారా మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. సో అప్పుడు 1.5 years సార్ బాబుకి 1.5 months అంటే 15 monthsకి అట్లా రావడం జరిగింది. అంటే ఈ 4-5 నెలలు వర్జన పడ్డాం అనమాట. అంటే ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలి అంటే మైసూరు తర్వాత కన్ఫర్మేషన్ అయిన తర్వాత అసలు ప్రాబ్లం ఉంది. అలా కొంతమంది సర్జరీ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, అది దాని వ్యాలిడిటీ 10 years. మనము దాని తర్వాత పాప భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేరు కదా, ఇలాంటివన్నీ కొన్ని నెగిటివ్స్ కూడా చెప్పారనమాట. సో అవన్నీ ఓవర్కమ్ చేసేసి మళ్ళీ మనం మంచి అంటే పాజిటివ్ దిశగా మేము ఆలోచించి ఇక్కడికి రావడం జరిగింది. సో దాని తర్వాత 2013 December 6 అంటే సర్జరీకి బిఫోర్ మళ్ళీ పాపకి చాలా థెరపీస్ ఉన్నాయండి. అంటే ఎవ్రీ 6 monthsకి అట్లా 6 months 1 year వరకు ఇక్కడే ఉన్నాం మేము. ఇప్పుడు ఇక్కడ సర్జరీ మీకు ఎప్పుడు జరిగింది? 2013 December 6 పాపకు సర్జరీ చేశారు. అప్పటి నుంచి తను అంటే సౌండ్ వినడము, ఉలిక్కి పడ్డము, తర్వాత అంటే ఇప్పుడు పుట్టిన బేబీకి ఎలా చిన్న చిన్న సౌండ్స్ వస్తే ఎలాగ రియాక్ట్ అవుతుందో అలాగ రియాక్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి సర్జరీ చేశారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయలేదు. చిన్నగా స్లోగా సౌండ్స్ పెట్టడము, తను వినిపించడము ఇలాంటివన్నీ చేయడం జరిగింది. పాప కూడా స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో స్కూల్కి కూడా తనకు 5th year నుంచి మేము స్కూల్కి వేయడం జరిగింది. అంటే యూకేజీ స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఎల్కేజీ నుంచి చేర్చడం జరిగింది. ఇప్పుడు పాప 7th class చదువుతుంది. మీరు 13 years నుంచి తీసుకుంటున్నారు ట్రీట్మెంట్? అవునండి. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవ్రీ 6 months మనకు మిషన్ కేరింగ్, తర్వాత సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది పెంచడం తగ్గించడం, పాపకు కన్వీనియంట్ అంటే ఎక్కువ పెడితే పాప ఎలా రెస్పాండ్ అవుతుంది, తక్కువ పెడితే ఎలా రెస్పాండ్ అవుతుంది. ప్రతిసారి మ్యాపింగ్కి ఎవ్రీ 6 monthsకి రెగ్యులర్గా చెకప్కి అయితే వస్తాం సార్. అక్కడ ఏమవుతుందంటే పాపకు ఎలాంటి సౌండ్స్ వినపడుతుంది, చిన్న సౌండ్స్ వినపడుతుందా లేదా అనేది కూడా ఇక్కడ ఆడియాలజీ టెస్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ మ్యాపింగ్ అనేది చేస్తారు. సో ఇప్పుడు మేము మామూలుగా సర్జరీ చేసినప్పుడు ఒక మిషన్ ఉండింది, ఇప్పుడు అప్డేటెడ్ మిషన్గా మనం నాయిడా Q90 అనేది మేము వాడుతున్నాము. సో ప్రతి సౌండ్ కూడా చిన్న సౌండ్ కూడా తను అబ్జర్వ్ చేసి రెస్పాండ్ అవుతుంది. ఇది లిమిట్ లేదు సార్, అంటే మనకి ఎన్ని ఏళ్ళే వాడాలనేది ఏం లేదు. అంటే పాప మాకు తెలిసింది అంటే పాప ఉన్నంత వరకు ఇది ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి అని అనుకుంటున్నాము. హాస్పిటల్ వారు కూడా అదే చెప్తున్నారు. అంటే పాప వినాలి సౌండ్స్, అంటే మిషన్ అయితే అలాగే ఉంటుంది సార్. మీరు వచ్చినప్పుడల్లా మీకు ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెండిచర్ అంటే మ్యాపింగ్ మనకి ఏం లేదు, 1500కి మ్యాపింగ్ అవుతుంది. ఇంకా డాక్టర్ చెకప్ మనం ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద చేయించాం కాబట్టి సో నామినల్గా మనకు కన్సల్టేషన్ ఫీజు కూడా తక్కువ తీసుకుంటారు. సో తర్వాత 1 day అవుతుంది సార్. మార్నింగ్ వచ్చేసినామంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం 3 వరకు మనకు ఇక్కడ. లేకపోతే తను లేకపోతుందంటే మిషన్ లేకపోతే తను మామూలుగానే మాట్లాడుతుంది, అంటే తనకి ఏం చెప్పాలనుకుని చెప్పేస్తుంది. తర్వాత మనం ఏం చెప్తున్నాము అనేది కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. 13 years నుంచి వాడుతున్నారు కదా, డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు? డిఫరెన్స్ అనేది చెప్తున్నాను కదా సార్. మిషన్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ కానీ ఏ మాట కానీ వినిపిస్తుంది. మిషన్ లేకుండా అంటే తను చెప్పాలని చెప్తుంది, అంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటాం క్లియర్గా అనేది తను లిప్ మూమెంట్ కానీ ఇంకోటి కానీ తను అర్థం చేసుకుంటుంది. కానీ
అలా చేయకూడదు. మామూలుగా అయితే మిషన్తోనే మనం మాట్లాడాలి, మిషన్తోనే థెరపీ చేయించాలన్నమాట. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు సర్జరీ అప్పుడు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ఎండి స్మిత మేడం కానీ సార్ కానీ అప్రోచ్ ఎలా అనిపించింది మీకంటే హోప్ఫుల్ గా ఉందా, అది ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే రిసీవ్ చేసుకుంటారు సార్, మనకి ఏ ప్రాబ్లం లేదు. అంటే అంటే హ్యాష్గా అలా చెప్పడం అలాంటివి ఏమీ లేదు సార్. సపోర్టింగ్ ఉంటుంది, కేర్ ఉంటుంది. సో మనకి ఏమైనా డౌట్లు వచ్చినా కూడా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు సార్. థ్యాంక్ యూ. సాటిస్ఫాక్షన్ ఎట్లుంది విత్ సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ? జనరల్గా ఏంటంటే పేరెంట్స్కి ఏముంటుంది మేడం, అంటే పాప భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడు నార్మల్ చైల్డ్ లాగే మాట్లాడుతుంది, నార్మల్ చైల్డ్ లాగే పర్ఫామ్ చేస్తుంది. ఏ విషయంలోనైనా కూడా అంటే ఇంచుమించు సేమ్ అలాగే ఉన్నాయి. అంటే పాపకి అలా ఉందని పాప ఎప్పుడు డిగ్రేడ్ అవ్వడము, తర్వాత తను నేను మాట్లాడలేనేమో ఇనిషియల్ స్టేజ్లో అలా ఉండింది, కొంచెం ఫంక్ అవుతూ ఉండింది, భయపడుతుండింది. బట్ ఇప్పుడు మనం కొంచెం మేము పుష్ చేస్తూ ఉంటాం కాబట్టి తను ధైర్యంతో మాట్లాడుతుంది, ఏ విషయమైనా మాట్లాడుతుంది. ఇంకా డాన్స్ విషయంలో చిన్నప్పటి నుంచి కూడా తనకి ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ ఇంట్రెస్ట్ని కొద్దిగా మేము పుష్ చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్. నేను కూడా చిన్నప్పటి నుంచి కాలేజెస్లో స్టేజెస్ మీద పర్ఫామ్ చేశాను. సో అదే తను కూడా అలాంటి జీన్సే తనకు వచ్చాయి. సో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాము. సో తను ఎటువంటి ఈవెన్ నేను నేర్పించడం కూడా తక్కువనే సార్. తనే ఓన్గా షార్ట్స్ చూడడము లేదా సాంగ్స్ చూడడము, తనే ఓన్గా స్టెప్స్ క్రియేట్ చేసుకొని షార్ట్స్ కూడా తనే చేస్తుంది. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నా పేరుతో తను క్రియేట్ చేయడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్లో తన వీడియోస్ 67 వీడియోస్ ఉన్నాయి సార్, 67 వీడియోస్ ఉన్నాయి. సో అలా తను ఓన్గా ఇండివిజువాలిటీ తను పర్ఫార్మెన్స్ కానీ ఇంకోటి ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఉంటాయి. మేమే ఎందుకంటే సోషల్ మీడియాలో చిన్నపిల్లలు కాబట్టి కొంచెం లిమిట్లో పెట్టినాం సార్. అవి అన్ని తీపిచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఉన్నా మా సమక్షంలోనే వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేయాలన్నా కూడా మేము పోస్ట్ చేస్తాము. వేరే విధంగా అంటే ఏం లేదు. ట్రీట్మెంట్ పరంగా మా హాస్పిటల్ బాగానే ఉంది. ట్రీట్మెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్, మనకి మంచి సపోర్ట్ ఉంటుంది. కాకపోతే మనకి ఏంటంటే సార్ ఇప్పుడు బయట ఇట్లాంటి సర్జరీస్లో చాలా కాస్ట్ అయితే కూడుకున్నట్టు. సో మనకేంటంటే గవర్నమెంట్ వల్ల కూడా మంచి సపోర్ట్, అప్పట్లోనే బాగా సపోర్ట్ ఉంది. ఇప్పుడు కూడా దాన్ని ఇంకా అవేర్నెస్ బాగా పెరిగి పూర్ పీపుల్ ఇంకా అంటే చేస్తారు అనే విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు సార్. పర్మనెంట్ సొల్యూషన్ అనేది దీనికి డాక్టర్లు ఏమైనా చెప్తున్నారు? పర్మనెంట్ సొల్యూషన్ ఓన్లీ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు జాహ్నవి, నేను ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. మీకు ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది, ఎట్లా ఏ ఇయర్ లో నువ్వు సర్జరీ కోసం వచ్చావు? 2013 December 6 వచ్చాము, సర్జరీ వచ్చాము. చూపించిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? బాగానే అనిపిస్తుంది. స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్ వెళ్తున్నాను. స్కూల్లో లెసన్స్ ఎలా అనిపిస్తున్నావు? బాగా అనిపిస్తుంది. డాన్స్ చేసావు కదా, డాన్స్ కూడా మ్యూజిక్ ని బట్టి చేసావా? వినికిడి ఎలా అనిపిస్తుంది? ఇంప్రెస్ చేస్తాను. వినికిడి వల్ల అంటే మ్యూజిక్ బట్టి చేసావా లేకుంటే నేర్పించడం వల్ల చేసావా? లేదు, మ్యూజిక్ వింటూ చేశాను. మరి ఇంతకు ముందుకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు బాగానే ఉంది. నేను మాట్లాడేది మీద వాళ్ళు మాట్లాడే సౌండ్ నైస్ బాగా అనిపిస్తున్నాయా? బాగా అనిపిస్తుంది. స్టూడెంట్స్ తో మాట్లాడేది బాగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తుంది హాస్పిటల్? 12 years కంటిన్యూస్ వస్తున్నాము. ఏం తగ్గడం లేదా, అలాగే ఉందా? అలానే ఉంది, ఏం తగ్గడం అట్లా బాగానే ఉన్నాయి. ఇంకా స్పీచ్ థెరపీ నడుస్తుందా? దేనికోసం వస్తున్నావు మళ్ళీ ఇంకా రెగ్యులర్ గా? బ్రెయిన్ కోసం రేపటి నుంచి వచ్చాను. మిషన్ చెక్ చేస్తే వస్తాము, మేమేమైనా ప్రాబ్లం అయితే మేము వస్తాము. To take their seats in the audience as our beautiful CI recipient children will showcase filling this hall with such warm melody. Now I would like to invite upon stage Geeta. She is a 2008 Arvishwari recipient. Public speaking requires courage. Please. Public speaking requires courage. It requires clarity and most importantly, it requires confidence.
Geeta represents the power of early intervention, therapy and self-belief. Today she shares her thoughts with us, not just as a CI recipient, but as a confident young woman ready to take on the world. Welcome. Hi, good morning ma'am and sir. My name is Geeta. I am from Khammam. I am studying 6th class. My school name is Sri Asra High School. I am singing a song. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమును సాధించుదాం జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమును సాధించుదాం పతివతిలో దేశభక్తి మోసులెంత నరనరాన నవచేతన వెలువిర్యా పతివతిలో దేశభక్తి మోసులెంత నరనరాన నవచేతన వెలువిర్యా పతిలో మమత నింపి జాతిని సేవించుదాం సమతా భావన పెంచి పతివతిలో మమత నింపి జాతిని సేవించుదాం మన భారతిని పూజించుదాం జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమును సాధించుదాం మన పూర్వీల మహనీయుల సమరయించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తింగి మన పూర్వీల మహనీయుల సమరించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తింగి ఆహారహము శనగించి జగతిన శరణి నిలచి జాతిని సేవించుదాం ఆహారహము శనగించి జగతిన శరణి నిలచి జాతిని సేవించుదాం మన జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమును సాధించుదాం పాత్ర భాష కులమత కలతలాతో పరురీతుల బలహీనంతలావరించే పాత్ర భాష కులమతాల కలతలతో పరురీతుల బలహీనంతలావరించే అందరం ఒకటిగా నలచి తమ భేదలు మరచి జాతిని సేవించుదాం అందరం ఒకటిగా నిలచి తమ భేదాలు మరచి జాతిని సేవించుదాం మన భారతిని పూజించుదాం జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమును సాధించుదాం జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమును సాధించుదాం. థ్యాంక్ యూ.
everybody present here today for coming here and making this event a grand success. పేరెంట్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీరందరూ చక్కగా ఓపికగా పిల్లల్ని తీసుకొని అడగగానే ఇంత దూరం వచ్చి మాతో పాటు ఈ సెలబ్రేషన్ లో పాల్గొనడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. Already a health capital in the country, so we will be doing better and better under distinguished medical practitioners like Dr. Meghnad Garu and others. So hopefully we will ensure that these kind of things we can eradicate completely and ensure that every child, every person who needs this help gets that help. So thank you for having me here, and my compliments again and best wishes to the team.